అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. భారతదేశం పగతో రగిలిపోతున్న వేళ ఎప్పుడు దాయాది దేశం మీద పగ తీర్చుకుంటాం అని పహల్గాం దాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నటువంటి వేళ మోదీజీ ఎప్పుడు ఎప్పుడు పాకిస్తాన్ మీద పగ తీర్చుకుంటాం, ఎప్పుడు మనల్ని అందరినీ మట్టుపెట్టిన ఆ ఉగ్రవాదులపైన మనం ప్రతీకార చర్య ఎప్పుడు చేస్తాం, ఇట్లాంటిది ప్రతి ఒక్క భారతీయుడు మనసుని తొలిచేసింది. ఎన్నాళ్ళు దాడి జరిగే 5 రోజులు, 10 రోజులు, వారం, 15 రోజులు ఇలా 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 జరుగుతుంటూ పోతుంది. అదిగో శత్రు దేశం, ఇదిగో మిలిటరీ, ఇట్లా యుద్ధం గురించి మాట్లాడుకున్న సందర్భాలే కానీ యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది ఎంతో ఆతృతగా ప్రతి భారతీయుడు చూశాడు. యుద్ధం గురించి కాదు, మన మీద కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూశాడు. నిజంగా చెప్పాలి అని అనుకుంటే నిన్న పాకిస్తాన్ అలాగే పిఓకేలో జరిగినటువంటి 9 స్థావరాలపై, ఉగ్రవాద స్థావరాలపై జరిగినటువంటి దాడి యావత్ ప్రపంచాన్ని ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధం అంటే శత్రు దేశాలను వెళ్ళి కొట్టడం కాదు, శత్రువుని చంపడం. నిజంగా భారతదేశం చేసినటువంటి ఈ ప్రతీకార చర్యకు ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాల మధ్య మోదీ జై అంటున్నారు. ఎందుకు అనంటే ఈ 9 స్థావరాల మీద యుద్ధం జరిగేటప్పుడు, ఈ 9 స్థావరాల మీద దాడి జరిగేటప్పుడు మోదీ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారట. మోదీ ఆ టైంలో 1 గంట నుంచి ఈ దాడి జరిగి అయిపోయిన తర్వాత వరకు మోదీ ఆ కనుసన్నల్లోనే, మోదీ అండర్టేకింగ్లోనే ఇది జరిగిందట. ఎందుకు అనంటే మన అందరి కోపాన్ని కూడా తన కోపంగా మలుచుకొని, మన అందరి బాధను కూడా తన బాధగా మలుచుకొని, మన అందరి ఆక్రోశాన్ని తన ఆక్రోశంగా మలుచుకొని, ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదం నుంచి వచ్చి మన మీద దాడి చేసి మతాన్ని అడ్డు పెట్టుకుని ఆ రోజున ఇంచుమించు 22-25 మందికి పైగా చంపిన ఉగ్రవాద సంస్థలన్నింటికీ కూడా సరైన గుణపాఠం చెప్పిన రోజు. దానికి సరికొత్త పేరు సింధూర్. ఎందుకు ఈ పేరు పెట్టవలసి, అసలు సింధూర్ అంటే ఏంటి, అసలు సింధూర్ ఏంటి? ఏ స్ట్రైక్లు, సర్జికల్ స్ట్రైక్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. సింధూర్ స్ట్రైక్ ఏంటి? దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆ రోజు పహల్గాంలో జరిగినటువంటి దాడిలో ఎంతోమంది ఆడపడుచుల పసుపు కుంకుమలను కోల్పోయినటువంటి రోజులు, భర్తలని విచక్షణారహితంగా చంపేసిన రోజులు. నా భర్తను చంపేశావు, నన్ను చంపే అని ఒక ఆడకూతురు అడిగితే వెళ్ళి మోదీకి చెప్పుకో అన్న ఉగ్రవాది. నిజం చెప్పాలంటే ఆ రోజు నా చేతిలో గన్నుంటే తుక్కు కింద కాల్చి పడేద్దును అని ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్నటువంటి ఆ సందర్భం. నేనే అక్కడ ఉంటే కనుక కనీసం కొద్దిగా కాకపోతే కొద్దిగానే ప్రతిఘటించి ఒక్కడినైనా చంపకపోతున్నా అని ప్రతి ఒక్క యువకుడు అనుకున్నటువంటి సందర్భం. నిజంగా ఆ రోజు జరిగినటువంటి ఆ చండాలమైన దౌర్భాగ్యమైన సంఘటన ఎంత బాధాకరమైందంటే ఆ ఉగ్రవాదులు అంత విచక్షణ రహితంగా మన భారతీయుల మీద జరిపినటువంటి కాల్పులు చూస్తూ ఉంటే మన దేశంలోకి వచ్చి మన మీద కాల్పులు జరపడం, అది కూడా దాయాది దేశంలో తలలు దాచుకుంటూ 70 నుంచి 80 మందిని నిన్న మట్టుబెట్టేశారు. అది అందులోనూ వీళ్ళు పాకిస్తాన్లో ఉంటూ ఉన్నాడు చూశారు ఈ కుక్క జైషద్ మహమ్మద్. వీడు పాకిస్తాన్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి 70 నుంచి 80 స్థావరాలు, ఇంచుమించు ఎన్ని స్థావరాలు ఉన్నాయో లెక్కలేదు, అన్నీ కూడా ఇస్లాం మతానికి, ఇస్లాం శైలికి అనుకూలంగా ఒక రూపురేఖలతో తీసుకుని వచ్చి అవి ఎంతో పవిత్రమైన ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఓ దేవాలయంలో ఇస్లాం మతానికి సంబంధించినటువంటి కట్టడాలు అని ఏమార్చడానికి అటువంటి కట్టడాల కింద నిర్మించి అందులో తలలు దాచుకుంటున్నారు ఈ కుక్కలు. నిజంగా వీళ్ళ చేసినటువంటి దాడికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పహల్గాం దాడిలో చాలా దారుణాతి దారుణంగా, మీకు తెలియందేం కాదు, ఈ సింధూర్ ఆపరేషన్ ఎంతో మంది గర్వించినటువంటి సందర్భం మోదీ కనుసన్నల్లో జరిగింది. ఇంచుమించుగా ఈ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లో ఎంత వెటకారమో తెలుసా? ఆ వెటకారాన్ని చూస్తుంటే నవ్వు ఆపుకోలేక నాకు ఈ వీడియో చేయాలని అనిపించింది. భారత్ కాసుకో, మేము వస్తున్నాం, ఈ దుమ్ము దూల్చేస్తాం, మీ టాప్ లేపేస్తాం, మిమ్మల్ని తుడి చేస్తాం, మిమ్మల్ని ఊదేస్తాం, పాకిస్తాన్ వాళ్ళు అరిచే అరుపులు. మీకు ఒక విషయం తెలుసా? పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తి అంతా కూడా పాకిస్తాన్ తిన్నాక తిండి లేక అమ్మేసుకుందట. ఈ మధ్యన బయటపడ్డ సంచలన విషయాలు. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏదైతే ఉందో అదంతా కూడా పక్కపక్క దేశాలన్నింటికీ కూడా అమ్మేసుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ దగ్గర ఏమీ లేవు.
గట్టిగా ఒకరోజు మన భారత ఆర్మీ కళ్ళని అరచేస్తే ఏం చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతుంది పాకిస్తాన్. మీకు ఒక చిన్న కామెడీ బిట్ ఒకటి చూపిస్తా మోదీ గారి మాటల్లో. ఎంత అద్భుతంగా చెప్పారంటే 6 సంవత్సరాలకు పూర్వమే మోదీ ఈ మాట చెప్పారు. ఇది వినండి ఒకసారి. हमारे पास न्यूक्लियर बटन है, यही कहते थे हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है, तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? చూసారా, ఇది ఎంత కామెడీ అయిన విషయం అంటే చాలా కామెడీ. నిజంగా చెప్పాలి అని అనుకుంటే పాకిస్తాన్లో న్యూక్లియర్స్ ఉన్నాయి, పాకిస్తాన్లో అణు సంపత్తి ఉంది, పాకిస్తాన్లో అణు ఆయుధాలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి భారతదేశంలో ఏముంది బే? దీపావళి కాల్చుకునే మందుగుండి సామాగ్రి ఉందా అని మోదీ గారు 6 సంవత్సరాల క్రితమే తను ఒక సభలో పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడారు. మీరు ఒకటి గమనించారో లేదో, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా మోదీ గారు చాలా ప్రశాంతంగా నిర్మలమైన మనసుతో ఒక ఆ మీటింగ్లో పాల్గొన్నారు. ఈరోజు సింధూర్ జరిగినప్పుడు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంటే సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు సింధూర్ స్ట్రైక్ జరుగుతుందని ఇప్పుడు చెప్పలేదు. అంటే అది జరుగుతుందన్న దాన్ని ఏంటి అంటారు, ఆ ముఖ కవళికలు కానివ్వండి, లేదు అని అంటే దాయాది దేశం మీద మేము దాడి చేస్తున్నాం అన్నటువంటి కొంచెం దాన్ని ఏంటి అంటారు, ఆ ఫేస్లో ఉన్నటువంటి ఆ కోపాన్ని కానివ్వండి ఏం కనిపించడం లేదు. దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోలేదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోలేదు. దట్ ఈజ్ ద మోదీ. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ దాడి జరుగుతున్నంతసేపు కూడా పాకిస్తాన్లో అసలు భారత్ ఎన్నోసార్లు అందరా ఇట్లా ఏం దాడి చేస్తుందిరా, అసలు చేసే పని ఏమీ లేదు, మనం చేస్తూనే ఉంటాం, వాళ్ళు పడుతూనే ఉంటారు అన్న మూమెంట్లో ఉన్నారు వాళ్ళందరూ. ధన 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 9 స్థావరాల మీద ఎప్పుడైతే పడిపోయాయో 70 నుంచి 80 మందిలో వేసిపోయారు. అందులో వీడు కూడా చచ్చిపోయాడేమో అన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. అలాగే పాకిస్తాన్ మీడియా కూడా వీడు చచ్చిపోయాడనే ప్రసారాలు కూడా ప్రసారం చేస్తుంది. ఈ జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి కుటుంబం 12 మంది చచ్చిపోయారట రాత్రి జరిగిన దాడిలో. అలాగే వీడు చచ్చిపోయాడనే అంటున్నారు. వీడు ఎంత కరుడు కట్టిన ఉగ్రవాది అని అంటే మాటల్లో చెప్పలేనటువంటి ఉగ్రవాది. అట్లాంటి స్థావరాల మీద దాడి చేసింది భారతదేశం. ఎంతోమంది పాకిస్తాన్ పౌరులు చనిపోయారు. దీది చాలా దురదృష్టకరమైన విషయం. ఇటువంటి దురదృష్టకరమైన విషయంలో భారతదేశం ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు. పాకిస్తాన్ కలబుల కౌరులు చెప్తుంది. కానీ ఇక్కడ మోడీ చేసిన పని ఏంటో తెలుసా? 9 స్థావరాల మీద దాడి చేసేసి ఒక్క పాకిస్తాన్ పౌరుడు చనిపోలేదు, అందరూ కూడా ఉగ్రవాదులే. మా దగ్గర క్లియర్ కట్గా మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ను ఉద్దేశించి ఎక్కడ ఎవరున్నారో మా ఇంటెలిజెన్స్ విభాగం చెప్పిన తర్వాతే మేము దాడి చేసాం. ఎవరు ఎక్కడ చనిపోలేదు, 80 నుంచి 90 మందిని లేపేసామని సగర్వంగా చెప్పుకున్నారు. అన్ని అమెరికా దేశాలు, ప్రపంచ దేశాలన్నింటికీ కూడా వర్తమానాలు వెళ్ళిపోయాయి. అమెరికా కూడా వెంటనే రివర్ట్ అయింది. వెంటనే చెప్పింది, పాకిస్తాన్ తోక ముడిచేయి, భారతదేశంతో పెట్టుకోకు. వాళ్ళు దాడి చేస్తే ప్రతి దాడి చేసావా చాలా తీవ్రమైన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఆల్రెడీ హెచ్చరికలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి మొన్న సింధు జలాలు ఆపి చూడండి, తోలు తీసేస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని హెచ్చరించిన పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనుకుంటున్నారు? భారతదేశం చర్చలకు వస్తే మేము సన్నద్ధంగా ఉన్నాం, మేము చాలా సిద్ధంగా ఉన్నాం, ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మనం కూలానుకుషంగా కూర్చొని చర్చించుకోవాలి, ఇలా బాంబులు వేసుకోకూడదు, ప్రజలు నష్టం కలిగించకూడదు అని కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. ఇక్కడ ఉన్నది ఎవరు? మోదీ. ఎవరి మాట విండు, తన మాట తానే విండు. మహేష్ బాబు భాషలో చెప్పాలంటే, నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా మోదీజీ మీ వెనక మేము ఉన్నాం కానివ్వండి అని అంటున్నారు. ఎందుకు అని అంటే ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు పెట్టాలో క్లియర్గా తెలిసిన మనిషి. మన భారతదేశం నుంచి కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు పాకిస్తాన్కు ఉచితంగా పంపినటువంటి వ్యక్తి. మన భారతదేశం నుంచి ఎంతవరకు చేయాలో సహాయం అంతవరకు చేసినటువంటి వ్యక్తి. మన భారతదేశం నుంచి మన భారత హిందువులు కూడా అక్కడ ఉన్నారు అనేసి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేసినటువంటి వ్యక్తి. మన తెలుగు భాషలో చెప్పాలంటే కొట్టేవాడు వాడే, పెట్టేవాడు వాడే. అందుకనే ఈరోజు సింధూర్ స్ట్రైక్ చూస్తూ ఉంటే పాకిస్తాన్కి ఏం చేయాలో మతి పోతుంది. ఎందుకు అనంటే కొట్టాలంటే చేతిలో కర్ర లేదు, ఎదురు చూస్తుంటే పెద్ద పెద్ద బాంబుల వర్షం. ఉన్న బాంబులన్నీ అమ్మేసుకున్నారు ఆహారం లేక. నిజం,
పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణు సామర్థ్యం కానివ్వండి, పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ట్యాంకులు కానివ్వండి, యుద్ధ సామాగ్రి కానివ్వండి, ఏదైనా సరే పాపం జనతా గ్యారేజ్కి వెళ్ళాల్సిందే. యుద్ధ ట్యాంక్ని బయటికి తీయాలంటే దాని నిండా ఉన్న దుమ్ము ధూళి, ఆ రేకులు అతుక్కోవడం, ఆ రేకులు వెల్డింగ్ చేసుకోవడం, అది పనిచేస్తుందో లేదో, ఆ టైర్లు బాగున్నాయో లేదో, బెల్ట్లు బాగున్నాయో లేదో, ఇవన్నీ చెక్ చేసుకునే లోపల భారతదేశం వెళ్ళి డిప్ప మీద కొట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అది పాకిస్తాన్ పరిస్థితి. ఈలోగా మేకపోతు గాంభీర్యం ఎక్కడితో అయిపోలేదు, సింధూర్తో అయిపోలేదు. సింధూర్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం చెప్పి మరీ చేస్తున్నారు. అది భయ్య చాలా ఆనందించదగ్గ విషయం. నిన్నటికి నిన్న మన మిలిటరీ, మన ఆర్మీ మేము ఈరోజు నైట్ స్ట్రైక్ చేస్తున్నామని అక్కడ ఎక్స్లో పోస్ట్ చేసి మిడ్-నైట్ 1:30 కొట్టారు. అది కూడా పాకిస్తాన్కి తెలియలేదు, చెప్పి కొట్టారు మేము కొడుతున్నారా కాచుకోండి అని. అది కూడా దొంగ దెబ్బ కాదు. మీరు రామాయణం, వాల్మీకి రామాయణం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి వాళ్ళు అడుగుతాడు, ఏవయ్యా రామా, నువ్వు చూస్తే ఆజానుబాహుడివి, అరవింద నేత్రుడివి, నువ్వు ఇక్ష్వాకు వంశంలో పుట్టావు, మరి దశరథ మహారాజుకి పుత్రుడివి, నువ్వు ధర్మాన్ని పాటిస్తావని అంటారు, చెట్టు చాటు నుంచి నువ్వు నన్ను కొట్టేశావు, అది అధర్మం కాదా అని అడుగుతాడు. అప్పుడు రాముడు చెప్తారు, వాలి నేను చెట్టు చాటు నుంచి కొట్టలేదు, నువ్వు మృగానివి కాబట్టి, మృగవంశంలో పుట్టావు కాబట్టి, నీ ధర్మం మృగధర్మం కాబట్టి నేను చెట్టు చాటు నుంచి కొట్టలేదు, ముందు హెచ్చరించా. అంటే ఆ బాణాన్ని టంకారం చేస్తారు. ఆ టంకారానికి అక్కడ ఉన్న కొన్ని వేల జీవరాశులు చనిపోయాట ఆ బాణానికి చేసిన టంకారం. ఆ టంకారం సౌండ్ కూడా వినకుండా ఈ సుగ్రీవుడితో యుద్ధం చేస్తూ ఉంటాడు వాలి. అంటే హెచ్చరిక జారీ చేశాడు రాముడు, చేసింది కూడా వినలేదు, వినకుండా యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు కొట్టాడు రాముడు. ఇదే విషయం చెప్తే వాలి 2 చేతులతో దండం పెట్టి, నువ్వు చేసింది కరెక్టే స్వామి, నాకు ముక్తిని ప్రసాదించు అని కోరుకుంటాడు. అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీ టంకారం చేసింది, ఎక్స్లో పోస్ట్ చేసింది, అరే మరి కొద్ది క్షణాల్లో మీ మీద బాంబుల వర్షం కురుస్తుందిరా అని. అబ్బే పాకిస్తాన్ పట్టించుకోలే, టీవీల ముందు కూర్చుంది, భారతదేశం విమానం వస్తుందా, భారతదేశం న్యూస్ ఏమన్నా తెలుస్తుందా అని. వాళ్ళ మంత్రులకి కార్లలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ లేదు భయ్య. మిలిటరీకి ఇంకా బడ్జెట్ ఏముంటుంది చెప్పండి. నిజం చెప్పాలి అని అంటే సింధూర్తో ఆగలే. ఇది చూస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యుద్ధ భూమిలో కూర్చొని యుద్ధం చేయించిన మహావీరుడు నిజంగా. సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు అంతే, సింధూర్ స్ట్రైక్ జరిగినప్పుడు అంతే. మోడీ ఉండగా మన చెంత భయం ఎందుకు దండగా అనే సిచ్యువేషన్కి లాక్కుని వచ్చేశారు. ఏది ఏమైనా, ఏది ఎలా జరిగినా మిలిటరీతో మనకి ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, మిలిటరీతో ఇటువంటి పెద్దలకు ఉన్నటువంటి సంబంధాలు కానివ్వండి, పెద్దలు చెబితేనే చేయాలన్నటువంటి రూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి మిలిటరీకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇచ్చిన తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే, సింధూర్ ఈ స్ట్రైక్ని అంటే ఈ ఆపరేషన్ చేసింది ముస్లిం మహిళతో చేయించారు. నిజం చెప్పాలి అని అంటే ఎవరి కన్నును వాళ్లే పొడుచుకున్నట్టు ముస్లిం మహిళతోనే ఆ కల్నల్ చాలా అద్భుతంగా ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆవిడ అండర్టేకింగ్లో జరిగినటువంటి సింధూర్ చూస్తూ ఉంటే హ్యాట్స్ ఆఫ్. ఆమె నిజంగా హిందువులు భారతీయులు బాయ్ బాయ్ అనుకోవడానికి అటువంటి వ్యక్తి ఒక్కరుంటే చాలు. నిజం చెప్పాలి అని అంటే ఆవిడ ముస్లిం సంతతికి చెందిన వ్యక్తి అయ్యి ఉండి ఇంత సక్సెస్ఫుల్గా సింధూర్ ఆపరేషన్ నడిపించింది అని అంటే హ్యాట్స్ ఆఫ్. మోదీ తన అండర్టేకింగ్లో కానివ్వండి, లేదా ఆర్మీ అండర్టేకింగ్లో కానివ్వండి, ఆవిడికి ఇవ్వడం అనేది మోదీ ఆలోచనలు ఏంటన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి. అదే ఎవరైనా అయితే లేదు పలానా సీనియర్ పర్సన్కి ఇవ్వండి, పలానా వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ సింపుల్గా ఎవరైతే కల్నల్లో ఉన్నారో వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి, కానివ్వండి కొట్టండి. చాలా క్లియర్గా 9 స్థావరాలు 70 నుంచి 80 మంది భూమ్ లేచిపోయారు. పాకిస్తాన్ పోకిరి సినిమాలో ఆలీని చూస్తాం కదా, బాబు ఇప్పుడున్న పరిస్థితి అది. ఏం అవసరంలే, కరెక్ట్గా 5 నుంచి 6 ఫైటర్ జెట్లు వెళ్ళి వాటి పని అవి చేసుకుని మళ్ళీ ఇండియా బోర్డర్కి వచ్చేస్తే ఏం లే, యుద్ధం లేదు. రష్యాకి ఉక్రెయిన్కి జరిగిన అంత కూడా ఉండదు. 2 రోజులు కరెక్ట్గా అదే టైంలో కూర్చున్నాడంటే మోదీ, వీడు ఆల్రెడీ లేచిపోయాడనే వార్తలు పాకిస్తాన్ మీడియాలో వస్తున్నాయి. ఇలాంటి పుచ్చు కుక్కలన్నీ కూడా క్లియర్గా మిగిలిన దేశాలన్నింటికీ కూడా వర్తమానం పంపింది భారతదేశం. మేము దాడి చేసింది ఉగ్రవాద స్థావరాల మీద, మేము క్లియర్గా ఉన్నాం.
పోకిరి సినిమాలో మహేష్ బాబు అంటాడు, ఈ తొక్కలో మీటింగ్స్ అవసరమా, వేసేద్దాం అని. అట్లాగే మీటింగ్స్ ఏలో వేసి కొట్టారబ్బా. నిజంగా ఇటువంటి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండడం మన అదృష్టం. ఇటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయడం మన అదృష్టం. ఎందుకనంటే ఇంకా మనం ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది మన భారతదేశం. నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే మోడీ ఉన్నప్పుడు ఎలా ఉంది, మోడీ లేనప్పుడు ఎలా ఉంది ఒకసారి చూస్తే మన అంతరాత్మే మనకు చెప్తుంది సమాధానం. ఏది ఏమైనా సింధూర్తో అయిపోలేదు, ఇంకా ఉంది. బ్యాండ్ బజాయిస్తూనే ఉంటారు. పాకిస్తాన్ పాపం చివరికి తోకముడవడం జరుగుతుంది. నిన్న ఎవరైనా సరే అరే నీళ్లు ఆపేస్తున్నారంట అని అంటే శుభ్రంగా ఎండగట్టేస్తారేమో, పాకిస్తాన్కి ఇంక ఏం ఉండదేమో, ఇంకా డ్యాములు ఇవన్నీ కూడా మూసేస్తారు అని ప్రతి ఒక్కరూ మెంటల్గా ఆలోచించేది అదే కదా. ఇప్పుడు నీటిని వెళ్ళనివ్వం అంటే అర్థం ఏంటి? ఎక్కడ డ్యామ్లో అక్కడ ఫసక్ కట్ చేసేస్తారు, నీటిని బయటకు ఒక చొక్క వెళ్ళనివ్వరు అని అనుకుంటాం. అలా చేయలే. డ్యాములు గేట్లు క్లోజ్ చేసి వన్ ఫైన్ మార్నింగ్, మిడ్ నైట్ టాపలు లేపడుతుంది వరద పోలు మరి పోయి పాకిస్తాన్ ముంచేస్తాడు. వాళ్ళకి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి సమయంలో సింధూర్ అద్భుతం. చూస్తూ ఉండండి, మీరు అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇటువంటి నాయకుడు ఉన్నంతకాలం భారతదేశం గర్వపడుతుంది. భారతీయులు ప్రతి ఒక్కరూ కూడా హ్యాట్స్ ఆఫ్ మోదీ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.